జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆ పాలు పోసి పుష్పాలు వెయ్యమ్మా. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం విశాల్ బాబు. అమ్మ గాయత్రి, దా. బావగారు, మీ అమ్మని కూడా అలాగే పిలవండి, ఎక్కడున్నా వచ్చేస్తుందేమో. నువ్వు వెటకారంగా చెప్పినా మేం పాజిటివ్ గానే తీసుకుంటాం సుమనా. ఎందుకంటే సంతానం లేని వాళ్ళు నాగేంద్రుడికి పూజ చేసి అమ్మ అని అనిపించుకుంటారు. ఇద్దరిని కన్న చెల్లి నాగుల చవితి చేయడానికి వచ్చిందంటే గాయత్రి అత్తయ్య జాడ తెలుస్తుందని. నిజమే. వల్లభా, నువ్వు కూడా హాసినికి వత్తాసు పలుకుతుంటే ఆశ్చర్యంగా ఉంది. అమ్మా, పూజ సామాగ్రి అంతా అక్కడ పెట్టండి. మమ్మీ, రాత్రి విశాల్ నా వెంట పడితే నేను దొరికినా పర్లేదు కానీ హారం దొరకకూడదని ఈ ఏరియాలోనే విసిరేశాను. మరి మళ్ళీ తను తీసుకోలేదా? లేదు మమ్మీ, పూజ అన్నారు కానీ ఇక్కడికే వస్తారనుకోలేదు. గాయత్రీదేవి ఎక్కడుందో ఆ హారం కనుక దారి చూపిస్తే. చూపించునివ్వండి ఆంటీ, మనకి మంచిదే. ఎలా? మీ ప్రాణం తీయాలనుకున్నా ఆ పసికునెవరో ముందే తెలుసుకుంటే సమాప్తం అనే అధ్యాయానికి తెర తీయచ్చు. ఇక్కడికొచ్చిన భక్తులు కూడా చిన్నపిల్లల్ని ఎత్తుకుని వచ్చారు. వాళ్ళలో గాయత్రీదేవి అయితే లేదు కదా? ఏమో మమ్మీ, చెప్పలేం. అలా వెనకాలే ఉంటారేంటి? ముందుకొచ్చి దారం చుట్టండి. నీ మెడక పసుపు దారం చుట్టి 7 ఏళ్లయింది. ఇప్పుడు పుట్టకి చుట్టండి చాలు. మగవాళ్ళకి చెప్పినా పూజ సరిగా చేయలేరక్క, మనమే చేద్దాం. బుల్బావు గారు, గానవం తీసుకోండి. మా ఆయనకి శ్రమ తగ్గిద్దామని నా పూనాని మావయ్య గారికి ఇచ్చేసొచ్చాను. ఇంటికి కాపలాగా ఉన్నారన్నమాట. మిమ్మల్ని కాపలా కాసి కాసి అలసిపోయారు కదత్తయ్యా. ఇప్పుడైనా రిలాక్స్డ్ గా ఉండాలి అని. మమ్మీ, దాని నోట్లో నోరు పెట్టుకో. అవును, పుట్ట దగ్గర బావుండదు. చెల్లి పద. ఏ ఒక్కరైనా ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డ కాదమ్మా, దొరికిన బిడ్డ అని చెప్తే గాయత్రమ్మగారు వచ్చినట్టే కదా.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.